నమస్తే. ధ్యానము ముఖ్యమైన ప్రక్రియ. దీన్ని చేయడం లోపల సాత్విక గుణము చాలా ముఖ్యము. రాజసికము, తామసిక గుణాలు ధ్యానానికి అడ్డుగా ఉంటాయి, అంటే ఇబ్బంది కలిగిస్తాయి. ధ్యానం జరగకుండా అవి ఇబ్బంది పెడుతుంటాయి. కనుక రాజసికాన్ని, తామసికాన్ని బాగా తగ్గించుకోవాలి. ముఖ్యంగా ధ్యాన సమయం లోపల రాజసికము, తామసికం లేకుండా చేయాలి. అంటే సాత్వికత అనేది అధికంగా ఉండాలి. సాత్వికత అధికంగా ఉండాలంటే తామసికాన్ని, రాజసికాన్ని అల్పం చేసేయాలి. దానికోసము మనం తీసుకునే ఆహారం కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి. అంటే తామసిక, రాజసిక ఆహారాన్ని తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది, మనకు రాజసికం, తామసికం వస్తుంది. రాజసికం ఏం చేస్తుంది, మనసును చెలింపజేస్తుంది. తామసికం ఏం చేస్తుంది, మనసును పని చేయకుండా చేస్తుంది. అంటే మనకు ధ్యానం లోపల మనస్సు స్థిరంగా ఉండాలి, మనస్సు పని చేయాలి. అంటే పని చేయాలంటే మనకు ఈ తామసికం ఉండకూడదు. స్థిరంగా ఉండాలంటే రాజసికం ఉండకూడదు, సాత్వికం అధికంగా ఉండాలి. సాత్వికంగా ఉన్నప్పుడు సాత్వికం యొక్క లక్షణం ఏంటిది, స్థిరత్వం ఉంటుంది, ప్లస్ ఆలోచన వస్తుంది. అంటే స్మృతి, ధ్యానం లోపల కావాల్సింది ఏంటిది, స్థిరత్వం ఉండాలి, స్మృతి ఉండాలి. అంటే మనం చదివినవి మనకు ఆ టైం లోపల గుర్తు రావాలి. అంటే ధ్యానము అంటే జ్ఞాన ప్రవాహం, జ్ఞానము ప్రవాహంలాగా రాగలగాలి. వస్తేనే మనము ధ్యానం చేయగలం, లేకుంటే చేయలేము. అందుకు మనం ఆహారం కూడా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఈ రాజసిక, తామసిక ఆహారాలు ఏం చేస్తాయంటే రాజసిక, తామసికాన్ని కలిగిస్తాయి. యదా అన్నం తదా మనః. అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి మనసే తయారవుతుంది. కనుక మనము చక్కటి ఆహారం తీసుకోవాలి. అంటే సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి. సాత్వికమైన ఆహారము సాత్వికతను కలిగిస్తుంది, రాజసిక ఆహారము రాజసికతను కలిగిస్తుంది, తామసిక ఆహారము తామసికతను కలిగిస్తుంది. అంటే మనము తీసుకునే ఆహార పదార్థాల లోపల రాజసిక, తామసిక పదార్థాలు లేకుండా చూడాలి. సాత్విక పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ఈ రాజసికము, తామసికము ఏ పదార్థాల్లో ఉంటాయంటే ముఖ్యంగా ఈ ఉప్పు, కారము, పులుపు, మసాలాలు, ఎక్కువ చక్కెరలు, ఎక్కువ నూనె పదార్థాలు మన లోపల రాజసిక, తామసికాన్ని పెంచుతాయి. కనుక వీటిని తగ్గించి మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారము కూడా ఆకలైనప్పుడు తీసుకోవాలి. మంచి పదార్థాలు తీసుకుంటున్నామని మనము ఆకలి కాకముందు తిన్నామనుకోండి, ఆకలి కానప్పుడు ఏమవుతుంది, అజీర్ణం అవుతుంది. అజీర్ణమైనా కూడా ఆహారం అనేది ఆమ్లయుక్తం అవుతుంది. ఆమ్లయుక్తమైన ఆహారము మన లోపల రాజసికాన్ని, తామసికాన్ని పెంచుతుంది, సాత్వికతను పెంచదు. అంటే మంచి పదార్థాన్ని మనం తీసుకున్నా అది చక్కగా జీర్ణమైతేనే మనకు సాత్వికతను ఇస్తుంది, లేకుంటే ఇవ్వదు. కనుక ఆహారాన్ని ఆకలైనప్పుడు తీసుకోవాలి. హితుబుక్, మితుబుక్, ఋతుబుక్. హితకరమైన ఆహారం తీసుకోవాలి, అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. మితకరంగా తీసుకోవాలి. మితకరంగా అంటే మనం ఆకలైనప్పుడు తీసుకోవాలి. ఆకలికి, జీర్ణశక్తికి అనుకూలంగానే తీసుకోవాలి, అధికంగా తీసుకోకూడదు. అంటే మనం తీసుకున్న ఆహారము మంచి పదార్థం అయినప్పటికీ అది అధికంగా తీసుకుంటే మళ్ళీ అది తామసికం, రాజసికమే అవుతుంది. కనుక హితుబుక్, మితుబుక్, ఋతుబుక్. ఋతుబుక్ అంటే ఋతువును అనుసరించి తీసుకోవాలి. ఋతుబుక్కు రెండు అర్థాలు ఉన్నాయి. ఋతువులను అనుసరించి, సమయాన్ని అనుసరించి తీసుకోవాలి. సమయానికి అనుకూలంగా తీసుకోవాలి మనం. అంటే ఇక్కడ సమయం అంటే ఋతువు వస్తుంది, సమయం అంటే దినములోని సమయం వస్తుంది, సమయము అంటే మన ఆయువు. అంటే మనము యవ్వన స్థితిలో ఉన్నామా, మధ్య వయసులో ఉన్నామా, లేకుంటే వృద్ధాప్యంలో ఉన్నామా, చిన్నపిల్లలమా. ఇలా వయసును బట్టి కూడా పదార్థాలు మారుతుంటాయి. అంటే వయసుకు అనుకూలమైన ఆహారం తీసుకోవాలి, ఋతువుకు అనుకూలమైన ఆహారం తీసుకోవాలి. దినము లోపల ఇది ప్రొద్దున్న, పగల, రాత్ర, దానికి అనుకూలమైన ఆహారం తీసుకోవాలి. అంటే ఇంత ఆలోచించి ఆహారం తీసుకుంటేనే అది సాత్విక బుద్ధిని కలిగిస్తుంది, లేకుంటే కలిగించదు. రాజసికం, తామసికానికి దారితీస్తుంది. అంటే సాత్వికత అంటే ఒక రకంగా అత్యుత్తమమైన ఆరోగ్య స్థితి. మనకు ఆరోగ్యం గురించి ఒక విషయము ఇలా చెప్తారు శాస్త్రాల లోపల. అంటే ఆరోగ్యం అంటే ఏంటి అనేది నిర్వచనం ఇలా చెప్తున్నారు. సమదోషాః
సమ అగ్నిచ్చ సమధాతు మళక్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియమణ స్వస్థ్య ఇత్యావిధీయతే. అంటే మనకు మనం తీసుకునే ఆహారము సమదోషాలు కలిగి ఉంది. అంటే వాతం కానీ పిత్తము కానీ కఫం కానీ ప్రకోపం చేయకుండా చేయాలి. మనం తీసుకునే ఆహారం, మనం తీసుకునే విధానం కానీ తీసుకునే ఆహారం కానీ మనలో వాతపిత్త కఫాల లోపల దేన్ని కూడా ప్రకోపింపకుండా చేయాలి. సమదోష సమగ్నిచ్చ అగ్నిని కూడా పెంచకుండా, యాసిడిటీని పెంచకుండా. ఈ అగ్ని కూడా అధికంగా అవుతే నష్టమే, అల్పంగా అయినా నష్టమే. అన్నీ కూడా సమతా స్థితిలో ఉండాలి. కఫము అధికమైన నష్టమే, కఫము అల్పమైన నష్టమే. వాతము అధికమైన నష్టమే, వాతము అల్పమైన నష్టమే. అదేవిధంగా పిత్తము అధికమైన నష్టమే, పిత్తము అల్పమైన నష్టమే. అదేవిధంగా ఈ అగ్ని అనేది కూడా ఇది అధికంగా ఉన్న అల్పంగా ఉన్న జఠరాగ్ని, ముఖ్యంగా మనకు తెలిసిన అగ్ని. జఠరాగ్ని అధికంగా ఉంటే ఎప్పుడు కడుపు మండుతూ ఉంటుంది, అల్పంగా ఉంటే అజీర్ణం వస్తుంది. ఇక మేధాగ్ని అంటే మేధాగ్ని లేకుంటే, అంటే అధికంగా లేకుంటే మెదడు పనిచేయదు, అధికంగా ఉంటే స్థిరంగా ఉండదు. అదేవిధంగా సప్తధాతువులను ఏర్పరచడానికి కూడా వాటికి సంబంధించిన అగ్నులు ఉంటాయి. ఆ అగ్ని అది ఉంటేనే ఆ ధాతువు అనేది సక్రమంగా ఏర్పడుతుంది. ఆ అగ్ని తక్కువ ఉంటే ఏర్పడదు, ఎక్కువ ఉన్నా కూడా హాని కలుగుతుంది. కనుక ఈ అగ్ని కూడా సమంగా ఉండాలి. అంటే సప్తధాతువులను ఏర్పరిచే అగ్ని రసాగ్ని, అలా రక్తాగ్ని, మాంసాగ్ని, మేధాగ్ని, అస్థి అగ్ని, మధ్యాగ్ని, ఇలా అగ్నులు అంటే రసము రక్తంగా మారడానికి కూడా అగ్ని అవసరం ఉంటుంది, రక్తం మాంసంగా మారడానికి కూడా అగ్ని అవసరం ఉంటుంది. అదేవిధంగా మాంసము క్రొవ్వుగా మారడానికి కూడా అగ్ని అవసరం ఉంటుంది. క్రొవ్వు ఎముకగా మారడానికి అగ్ని అవసరం ఉంటుంది. ఎముక రజోవీర్యాలుగా మధ్యగా మారాలంటే అగ్ని అవసరం. ఆ మధ్య రజోవీర్యాలుగా మారాలన్నా మనకు అగ్ని అవసరం ఉంటుంది. ఇది ఉండాలి, అగ్ని కూడా సమంగా ఉండాలి. సమదోష సమగ్నిచ్చ ధాతువులు సమంగా ఏర్పడాలి. అంటే మన శరీరం లోపల ధాతువులు ఎంత ఉండాలో అంతే ఉండాలి. రసం ఎంత ఉండాలి, రక్తం ఎంత ఉండాలి, మాంసం ఎంత ఉండాలి, కొవ్వు ఎంత ఉండాలి, ఎముక ఎంత ఉండాలి, మధ్య ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. అంటే ఆ లెక్కను మెయింటైన్ చేయాలి. అంటే మనం సాత్వికంగా ఉండాలంటే అనారోగ్యంగా ఉంటే సాత్వికత ఉండదు. అనారోగ్యం అంటేనే అది రాసిక తామసిక యుక్తము. అంటే రాసికంగా తామసికంగా శరీరం కూడా మారిపోవడమే అనారోగ్యం. అంటే వీటిని మలినాలు అంటారు. రాసికని తామసికాన్ని ఏమంటారు? మలినాలు ఎందుకంటారంటే ఇవి మలినాన్ని కలిగించి రోగాన్ని కలిగిస్తాయి కనుక. అంటే సర్వే రోగమల వశ అంటారు. అంటే సమస్త రోగాల కారణమైంది మలినాలు. అంటే రాసికం తామసికం అధికమైతే శరీరం లోపల శారీరక మలినాలు ఏర్పడి మనకు శారీరక రోగాలు ఏర్పడుతుంటాయి. కనుక మనము ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం. ఎవరైతే ఆహారాన్ని వైజ్ఞానికంగా తీసుకోగలరో వాళ్ళు విజయాన్ని సాధించగలరు, దేన్నైనా పొందగలరు. అంటే ఈవెన్ భౌతిక సుఖాలకే కాదు, ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా ఆహారమే ముఖ్యమవుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, ఇది ఉపనిషత్తులో వస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎందుకన్నారంటే అన్నాన్ని మనం చక్కగా తీసుకుంటేనే పరబ్రహ్మ లభిస్తాడు. అంటే ఎవరైతే అన్నము లోపల పరబ్రహ్మను చూడగలరో, అంటే పరబ్రహ్మ కోసం మేము ఆహారాన్ని సేకరిస్తున్నాం అనుకుంటారో వాళ్ళకి తప్పకుండా పరబ్రహ్మ లభిస్తాడు. అంటే పరబ్రహ్మ లభింపజేసే ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఆ విధంగా ధాతువులు కూడా సమంగా ఏర్పడే విధంగా మనము, అంటే ఆహారంతో పాటు కొంచెము జ్ఞానయుక్తమైన వ్యవహారం కూడా అవసరం అవుతుంది. తర్వాత వ్యాయామం అవసరం అవుతుంది. అంటే తీసుకునే ఆహారాన్ని సెలెక్ట్ చేసుకోవడము, తీసుకునే విధానంతో పాటు వ్యాయామం కూడా అవసరం అవుతుంది. అప్పుడే ఈ సమదోషా సమగ్నిచ్చ సమధాతు మలక్రియా విసర్జన క్రియలు కూడా సమంగా ఉంటాయి. ఇవి ఏవైనా ఇవి అధికంగా ఉన్నా నష్టమే, అల్పంగా ఉన్నా నష్టమే, సమంగా ఉండాలని చెప్తుంది. ఈ సూత్రం ఏం చెప్తుందంటే సమంగా ఉండాలి, శరీరంలో ఈ తత్వాలన్నీ సమంగా ఉండాలి. మలక్రియ అంతేకాదు, ఇది శారీరక ఆరోగ్యం గురించి. సమదోషా సమగ్నిచ్చ సమధాతు మలక్రియా. తర్వాత మానసిక ఆరోగ్యం గురించి ప్రసన్న ఆత్మ ఇంద్రియమణ స్వస్థ్య ఇత్యావిధీతే. మనసు కానీ ఇంద్రియాలు కానీ ఆత్మ ప్రసన్నంగా ఉండాలి, దాన్ని ఆరోగ్యం అంటారు.
అంటే శారీరకంగా మానసికంగా సమతాస్థితి ఉంటేనే అది ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యం ఉంటేనే మనసు సాత్వికంగా ఉంటుంది. మనసు సాత్వికంగా ఉంటేనే మనము ధ్యానం చేయగలం. కనుక మనము అంటే ధ్యానాన్ని కోరుకునే వ్యక్తులు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం అనేది ఇంపార్టెంట్ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఆహారముతోనే మన శరీరం తయారవుతుంది, ఆహారంతోనే మన మనసు తయారవుతుంది. కనుక ఆహారాన్ని కాదని ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకుండా మనం ఏం సాధించలేము. ముఖ్యంగా ధ్యానాన్ని మాత్రము సాధించలేము. ధ్యానాన్ని సాధించాలంటే ఆహారం చాలా ముఖ్యమైనది. ఆహారం యొక్క పాత్ర అమోఘమైనది. కనుక ఆహారాన్ని తీసుకునే పద్ధతి మనం తెలుసుకోవాలి. అలా ఆహారాన్ని మనము తీసుకున్నప్పుడు తర్వాత వ్యాయామం కూడా ముఖ్యమే. మనకు వైద్యశాస్త్రంలో వస్తుంది, త్రయోపస్తంభ ఆహార నిద్ర బ్రహ్మచర్యమితి. త్రయోపస్తంభ ఆహార నిద్ర బ్రహ్మచర్యమితి. అంటే ఆరోగ్యం అనే ఈ భవనానికి 3 స్తంభాలు ఉన్నాయి: ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యము. ఈ మూడింటిని మనము అంటే ఆహారానికి సంబంధించిన పూర్తి జ్ఞానం ఉండాలి. తర్వాత నిద్రకు సంబంధించిన పూర్తి జ్ఞానం. నిద్రను కూడా చక్కగా పోవాలి. నిద్ర చక్కగా పోలేకపోతే అది కూడా సాత్విక నిద్ర కావాలి. రాసిక తామసిక నిద్ర, కలత నిద్ర, ఎక్కువ స్వప్నాలతో కూడిన నిద్ర, ఎక్కువ జాగ్రత్త అవస్థతో కూడిన నిద్ర మంచిది కాదు. అంటే నిద్ర గాఢ నిద్ర ఉండాలి, సౌండ్ స్లీప్ పోవాలి. తర్వాత అది సాత్వికమైన నిద్ర కావాలి. సౌండ్ స్లీప్ అంటే ఏదో స్పృహ కోల్పోయినట్టు కాదు, సాత్వికమైన నిద్రను పోవాలి. అంతేకాకుండా అంటే నిద్ర బ్రహ్మచర్యము అనేది కూడా చాలా ముఖ్యమైనది. అంటే మనిషి లోపల బ్రహ్మచర్యం ఎంత అధికంగా ఉంటే వాళ్ళు అంత సాత్వికంగా ఉంటారు. బ్రహ్మచర్యము తక్కువ ఉన్నవాళ్ళు రాసికంగా తామసికంగా ఉంటారు. శుభగుణములు కలగాలంటే మహర్షి దయానందుడు చెప్తాడు, శుభగుణములు కలగాలంటే బ్రహ్మచర్య పరిపాలన చేయాలి. బ్రహ్మచర్య పాలన చేసిన వాళ్ళకి శుభగుణములు కలుగుతాయి. శుభగుణములు అంటే ఏంది? సాత్విక గుణములు ఉంటాయి. ఇక బ్రహ్మచర్య లోపం ఉన్న వాళ్లకు రాసిక తామసిక గుణాలు ఉంటాయి. అంటే బ్రహ్మచర్యం అనేది మన లోపల సాత్వికతను పెంచుతుంది. బ్రహ్మచర్యం ఎంత అధికంగా ఉంటే మనిషి అంత సాత్వికంగా ఉంటాడు. అంతేకాకుండా మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే మనసు కలుషితం కాదు, మనస్సు కలుషితము కాదు, మనసు చంచలముగా ఉండదు. ఎవరైతే ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటారో వాళ్ళు తప్పకుండా మనస్సును స్థిరంగా ఉంచుకుంటారు. అంటే ధ్యానము చేయడానికి ముందు ఇవన్నీ అవసరం అవుతుంది. మనం ఇవన్నీ ఏమీ పాటించకుండా డైరెక్ట్ వెళ్ళి ధ్యానంలో కూర్చొని ధ్యానం సిద్ధించలేదంటే సిద్ధించదు. ధ్యానానికి ముందు ఈ ప్రిపరేషన్ ఉండాలి. అంటే 1 గంట చక్కగా ధ్యానం చేయాలంటే మిగతా 23 గంటల మన ఆహార వ్యవహారాదులు కరెక్ట్గా ఉండాలి. ఉన్నప్పుడే మనకు ధ్యానం సిద్ధిస్తుంది. ధ్యానం అనేది ఒక అమూల్యమైన మానసిక స్థితి. అమూల్యమైన మానసిక స్థితి మన 23 గంటల్లో మనం ఏం చేశాము అంటే దినమంతా ఏం చేశాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి ధ్యానం చేసేటప్పుడు. ఇక అంటే ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యము వీటి ద్వారా ఆరోగ్యం పెరుగుతుంది, ఆయువు పెరుగుతుంది, మనసు సాత్వికంగా ఉంటుంది. అంటే వేదములో శాస్త్రాల లోపల చెప్పిన విషయాలన్నీ కూడా అంటే శృతుల్లో స్మృతుల్లో చెప్పిన విషయాలన్నీ కూడా మన ఆరోగ్యంతో పాటు సాత్వికతను పెంచే విధంగానే ఉంటాయి. అంటే వైద్య పరిభాష లోపల ఆరోగ్యం అంటే సాత్వికత. అంటే శరీరంలో సాత్వికత అధికంగా ఉంటే శారీరక ఆరోగ్యం, మనసులో సాత్వికత అధికంగా ఉంటే మానసిక ఆరోగ్యం. ఈ మానసిక శారీరక ఆరోగ్యాల మీదనే ఆత్మకు సుఖము దుఃఖం అనే భోగాలు కలుగుతుంటాయి. అంటే ఆరోగ్యం ఉంటేనే మనస్సులో కానీ శరీరంలో కానీ ఆరోగ్యం ఉంటేనే ఆత్మ సుఖంగా ఉండగలదు. కానీ శరీరంలో కానీ మనసులో కానీ అనారోగ్యం వచ్చిందనుకోండి ఆత్మ సుఖంగా ఉండలేదు. సుఖంగా లేని ఆత్మ ధ్యాన సాధన చేయలేదు. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత మన వ్యవహారం కూడా చక్కగా ఉండాలి. ధర్మాన్ని పాటించని వ్యక్తి ఎప్పుడు కూడా ధ్యాని కాలేడు. ధర్మము పాటించకుండా ధర్మాన్ని పక్కకు పడేసి నేను ధ్యానం చేస్తా అంటే ఎవరికి ధ్యానం సిద్ధించదు. ఈశ్వరుడు ధ్యానాన్ని సిద్ధింపజేయడు. ధ్యానం అంటేనే ఒక పవిత్రమైన స్థితి. దానికి అలాంటి అర్హత ఉండాలి. అంటే ధర్మాన్ని పాటించాలి. అందుకే అష్టాంగ యోగం లోపల యమ నియమాలు మొదలుపెట్టాడు పతంజలి మహర్షి. యమము నియమము అంటే నియమాలు ఆచరించని వ్యక్తి
ఎప్పుడు కూడా సమాధానంగా వెళ్ళలేడు, ధ్యానం చేయలేడు. యమ నియమ అంటే ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ కంటే ముందు యమ నియమాలు. ఈ యమ నియమాలు కేవలము మనము ధ్యానంలో కూర్చున్నప్పుడే కాదు, మన జీవితం అంతా కూడా యమ నియమాలు పాటించాలి. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవి యమాలు. అంటే వైరభావం ఉన్నవాళ్ళు ధ్యానం చేయలేరు. వైరభావం ఉన్నవాళ్ళు, కోపం ఉన్న వాళ్ళకి ధ్యానం సిద్ధించదు. తర్వాత అహింస, తర్వాత సత్యం. అంటే అహింసయుక్తంగా ఉండాలి. మనకు ధ్యానం సిద్ధించాలంటే వైరభావము ఉండకూడదు, నిర్వైరంగా ఉండాలి అని చెప్తుంది ఈ సూత్రం. అంటే అహింస అంటే వైరం లేకుండా ఉండాలి, ఎప్పుడు కూడా అహింసాయుక్తంగా ఉండాలి. తర్వాత సత్యము. సత్యం అంటే సత్యమే చెప్పాలి, సత్యమే చెప్పాలి. అంటే మనము మన జ్ఞానాన్ని, మన విషయాన్ని ఇతరులకు తెలియజేయడం వాక్ ద్వారా చేస్తుంటాం. ఆ వాక్ అనేది శుద్ధిగా ఉండాలి, సత్యాన్ని చెప్పాలి. మనః సత్యేన శుద్ధ్యతి అంటాడు మన మహారాజ్. అంటే మనస్సు అనేది సత్యంతో శుద్ధి అవుతుంది. అంటే మనసు శుద్ధిగా లేనిదే ధ్యానం చేయలేం కదా మరి. కనుక సత్యాన్నే పలకాలి, సత్యాన్నే తెలుసుకోవాలి, సత్యాన్ని అన్వేషించాలి, సత్యాన్వేషణ చేయాలి, సత్యం వైపే ఉండాలి. సత్యాన్ని గ్రహించడానికి, అసత్యాన్ని వదలడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉండాలని చెప్తాడు మహర్షి దయానందుడు. కనుక సత్యం కూడా ధ్యానానికి సహకరిస్తుంది. అహింస, సత్యం. అస్థేయం. అస్థేయం అంటే దొంగిలింపకుండా ఉండడం, అంటే అన్యాయం చేయకుండా ఉండడం. ఏది అన్యాయం అంటే శాస్త్రం ఏది ఎలా చెప్పిందో అలా సంపాదించడమే న్యాయం. శాస్త్రానికి విరుద్ధంగా సంపాదించడం అన్యాయం అవుతుంది. అంటే దొంగతనం అంటే మనం ఏం అర్థం తీసుకుంటాము అంటే యజమాని యొక్క అనుమతి లేకుండా తీసుకోవడం దొంగతనం అనుకుంటాం. యజమాని అనుమతి ఉన్నా అది శాస్త్రీయంగా, ధర్మయుక్తంగా, వేదయుక్తంగా కానప్పుడు అది దొంగతనమే అవుతుంది, అన్యాయం అవుతుంది. అలాంటి బుద్ధి మనలో ఉండకూడదు. అలాంటి అన్యాయకరమైన బుద్ధి మనలో ఉన్నప్పుడు ధ్యానము సిద్ధించదు. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యాన్ని పాటించాలి తప్పకుండా. బ్రహ్మచర్యం లోపల వీర్యరక్షణ వస్తుంది, తర్వాత ఈశ్వరోపాసన వస్తుంది, వేదాధ్యయనం వస్తుంది, జ్ఞాన సముపార్జన కూడా వస్తుంది. అంటే ఇవన్నీ చేయాలి మనం. అంటే ధ్యానము సిద్ధించాలంటే ఇవన్నీ కూడా మనము చేయాలి. బ్రహ్మచర్యం. అపరిగ్రహం. అపరిగ్రహం అంటే పరిగ్రహము లేకుండా ఉండడం. పరిగ్రహం అంటే బాగా సంపాదించడం, బాగా కూడబెట్టడం, బాగా వస్తువులను సేకరించడం, బాగా పదార్థాలను సేకరించడము, దీన్ని ఏమంటారు? పరిగ్రహం అంటారు. ఇలాంటి బుద్ధి ఉండకూడదు. ఇలాంటి బుద్ధి ఉంటే మనకు కొన్ని దోషాలు వస్తాయి. అర్జన దోషము, రక్షణ దోషము, తర్వాత క్షయదోషము, సంఘదోషము, తర్వాత హింసా దోషం అనేటివి వస్తాయి. అంటే ఎన్ని ఎక్కువ వస్తువులు సంపాదిస్తే, ఎంత ఎక్కువ సంపాదిస్తే ధనాన్ని, పదార్థాలను, మనకు ఎక్కువ ఈ 5 రకాల దోషాలు వస్తాయి. అర్జన దోషము అంటే అర్జించడానికి ఎక్కువ సమయం పోతుంది. ఇక రక్షణ దోషము, రక్షణానికి సమయం పోతుంది. తర్వాత క్షయ దోషము, అవి క్షీణిస్తాయి. క్షీణించడం ద్వారా మన మనసు కూడా చెడిపోతుంది. తర్వాత సంఘదోషము, వాటికి మనకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. దానివల్ల కూడా మనసు ధ్యానానికి విముఖమవుతుంది. అదేవిధంగా హింసాదోషం, మనం ఎంత సంపాదిస్తే వస్తువులను కానీ పదార్థాలను కానీ అంత హింస జరుగుతుంది. హింస జరగకుండా దేన్ని మనం సాధించలేము, విషయ సాధన చేయలేము. కనుక మనము ఈ పరిగ్రహము అనేది చేయకూడదు. ఆ పరిగ్రహం వీలైనంత మినిమైజ్ చేసుకోవాలి మన అవసరాలను. ఇది కూడా ధ్యానానికి సహకరిస్తుంది. ఇవన్నీ నియమాలు అంటే శౌచము, శుభ్రంగా ఉండాలి. శౌచము చాలా ముఖ్యమైనది. అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి, మనః సత్యేన శుద్ధ్యతి, విద్య తపోభ్యాం భూతాత్మ బుద్ధి జ్ఞానేన శుద్ధ్యతి. శుద్ధిగా అంటే కేవలం శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవడం, అన్నిటిని శుద్ధిగా ఉంచుకోవాలి. శరీరం ఎలా శుద్ధి అవుతుంది? జలము ద్వారా, మనసు సత్యం ద్వారా, బుద్ధి జ్ఞానం ద్వారా, ఆత్మ విద్య తపస్సుల ద్వారా శుద్ధి అవుతుంది. ఆ విధంగా శుద్ధిని మనం కాపాడుకోవాలి, శుద్ధిగా ఉండాలి. అంతేకాకుండా ఈ వ్యసనాలు కూడా అశుద్ధిని చేస్తాయి. అన్నిటికంటే అశుద్ధిని చేసే కారణాలు ఏంటి? వ్యసనాలు, దురలవాట్ల నుంచి దూరంగా ఉండాలి. శౌచాన్ని మనం పాటించాలి. అంటే శౌచంగా ఉంటేనే మనసు స్థిరంగా ఉంటుంది, స్మృతితో ఉంటుంది. కనుక ధ్యానం సక్రమంగా నడుస్తుంది. శుద్ధి లేకుండా ధ్యానం సిద్ధించదు. శౌచము, సంతోషము, హ్యాపీగా ఉండాలి, ప్రతి దానికి బాధపడకూడదు, సంతృప్తి నొందాలి. సంతృప్తి అనేది చాలా ముఖ్యమైనది.
సంతృప్తి ముక్తికి కారణమవుతుంది. సంతృప్తి లేని వ్యక్తికి ముక్తి లభించదు. అంటే ధ్యానం సిద్ధించాలంటే సంతృప్తిగా ఉండాలి, ఉన్న దాంట్లో తృప్తి పడాలి, ఉన్నదే మోర్ అండ్ ఎనఫ్ అనుకోవాలి. అంటే పురుషార్థం చేయాలి, ఈ సోమరితనం కోసం కాదు. మనము అంటే ఎక్కువ ఆసక్తి లేకుండా ఉండాలి, ఉన్న దాంట్లో తృప్తి పడాలి, నిరాశ పడకూడదు, పురుషార్థం చేస్తూ వెళ్ళాలి. కానీ మనకు అసంతృప్తి అనేది ఉండకూడదు. దీన్ని సంతోషం అంటారు. అన్నిటికంటే గొప్ప సుఖము సంతోష సుఖం. అంటే కోరుకున్నది లభించిన దానికంటే, పుట్టుకతో లభించిన దానికంటే ఉన్న దాంట్లో తృప్తి పడడం అనేది దివ్యమైన సుఖం. ఆ సుఖాన్ని మనం పొందాలి. అంటే నిజానికి మనకు కోరుకున్నవి లభించిన, ఎక్కువ ఐశ్వర్యాలున్న లభించే సుఖం కంటే వాటిని వద్దనుకునే సుఖం ఉంది చూడండి, అది ఇంకా గొప్పగా ఉంటుంది. అంటే వాటికంటే 16 రెట్లు అధికంగా ఉంటుందని చెప్తున్నాయి శాస్త్రాలు. అంటే ఏదైతే పదార్థం లభిస్తుందో దానితో లభించే సుఖం కంటే దాన్ని వద్దు అని, అంటే దాన్ని మనము త్యాగం చేయడం ద్వారా లభించే సుఖము 16 రెట్లు అధికం అంటాడు సాంఖ్యదర్శనం లోపల. అలా మనము సంతోషాన్ని కలిగి ఉండాలి. శౌచము సంతోషము. తర్వాత తపస్సు. తపస్సు అంటే ఎప్పుడు తపిస్తుండాలి, నిరాడంబరంగా ఉండాలి. మనము కష్టార్జితము న్యాయార్జితాన్నే భుజించాలి. అంటే న్యాయంగా ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. అంటే తపస్సు అనేది కష్టార్జితం చేసే వాళ్ళకి సిద్ధిస్తుంది. అంటే కష్టాన్ని మనము ఇష్టపడాలి, కష్టపడడాన్ని ఇష్టపడాలి, నిరాడంబరతను ఇష్టపడాలి. ఇది తపస్సు. అంతేకాకుండా తపోద్వంద్వ సహన అంటారు, రెండింటినీ సహించడం. అంటే అన్ని 2 రకాలుగా లభిస్తాయి, సుఖము దుఃఖము, మానము అవమానము, లాభము నష్టము, సుఖము దుఃఖము. ఇవి ఏవి లభించినా సమతాస్థితిని కలిగి ఉండాలి, సహించాలి మనము. అంటే సుఖం వచ్చిందని బాగా ఎగిరిపోవడం కాదు, దుఃఖం వచ్చిందని కుంగిపోవడం కాదు, అలా కాకుండా మనము సమతాస్థితిని కలిగి ఉండాలి. మానము అంటే గౌరవం లభిస్తే ఎక్కువ సంతోషపడము, అగౌరవం లభిస్తే బాగా బాధపడము, ఇలా చేయకూడదు. అదేవిధంగా ఏదైనా కానీ ఈ ప్రపంచంలో లభించేటి ద్వంద్వ స్థితిలో ఉంటాయి. అది ఏది లభించినా మనము సమతా స్థితిలో ఉండాలి. అంతేకాకుండా మనము మన పాపాన్ని నశింపజేసుకునే విధంగా కష్టపడుతుండాలి. దాన్ని కూడా తపస్సు అంటారు. తపస్సు అంటే కష్టపడము, తపస్సు అంటే ద్వంద్వాలను సహించడము, తపస్సు అంటే ధర్మము పరిపాలించడం లోపల, ధర్మాన్ని ఆచరించడం లోపల ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఓర్చుకొని ధర్మాన్ని మనం పాటించాలి. దాన్ని కూడా తపస్సు అంటారు. అలా తపస్సు చేయాలి. ఇవన్నీ కూడా ధ్యానానికి అవసరం. తర్వాత తపస్సు తర్వాత వచ్చేది స్వాధ్యాయనం. స్వాధ్యాయనం లోపల మంచి పుస్తకాలు చదవడం ఉంది, మనను మనం అధ్యయనం చేయడం ఉంది. మనం కూడా అంతర్ముఖమై నేనంటే ఏంటిది, అంటే స్థూల శరీరం ఏంది, సూక్ష్మ శరీరం ఏంది, వీటి కలయిక ద్వారా ఏర్పడ్డ ప్రాణం అంటే ఏంటిది, ఈ ప్రాణం ఏం చేస్తుంది, జ్ఞానం అంటే ఏంది, కర్మ అంటే ఏంది, ఉపాసన అంటే ఏంది, ఇవి ఎలా లభిస్తున్నాయి, ఆత్మకు భోగం ఎలా లభిస్తుంది, వీటన్నిటి గురించి అధ్యయనం చేయడం కూడా స్వాధ్యాయనం అవుతుంది. మన గురించి చెప్పే శాస్త్రాలు, సద్గ్రంథాలను పఠించడం కూడా స్వాధ్యాయనం అవుతుంది. అంటే వేదాది శాస్త్రాలను చదవాలి, దర్శనాది శాస్త్రాలను చదవాలి, ఆధ్యాత్మిక శాస్త్రాలను చదువుతూ ఉండాలి. దర్శనాలను మోక్ష శాస్త్రాలు అంటారు, వాటిని తప్పకుండా పఠించాలి. దీనివల్ల మనకు ధ్యానం సిద్ధిస్తుంది. స్వాధ్యాయనం. స్వాధ్యాయనం లోపల సత్సంగం కూడా, అంటే మంచి మనుషుల మధ్య కూడా ఉండాలి. అంటే మన సాత్వికతను పెంచే విధంగా ఉండాలి, మన వాతావరణం కానీ మన చుట్టూ ఉన్న సమాజం కానీ. అలాంటి సమాజం లోపల అటువంటి పరిసరాల లోపలనే మనం నివసించాలి. అంటే మన సాత్వికత అనేది మన ఆలంబనలపై ఆధారపడి ఉంటుంది, మన ఆహారంపై ఆధారపడి ఉంటుంది, లోపలున్న మన సంస్కారాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సంస్కారాలు ఆల్రెడీ వచ్చాయి కనుక ఆ సంస్కారాల యొక్క ప్రభావం లేకుండా జ్ఞానం ద్వారా ఆ సంస్కారాల యొక్క ప్రభావాన్ని మనం తగ్గించవచ్చు. ఈ యోగ సాధన ద్వారా కూడా మన సంస్కారాల యొక్క ప్రాబల్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధంగా స్వాధ్యాయనం. తర్వాత ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం కూడా చేయాలి. ఈశ్వర ప్రణిధానం ఆధ్వ అంటారు. అంటే ఈశ్వర ప్రణిధానం ఎవరైతే బాగా చేయగలరో వాళ్ళకు తప్పకుండా ధ్యానం అనేది సిద్ధిస్తుంది. అంటే సర్వకర్మాణం పరం గురవ్ అర్పణం తత్ఫల సన్యాసోవ. దీన్ని ఈశ్వర ప్రణిధానం. సర్వక్రియాణం పరం గురవ్ అర్పణం, సమస్త క్రియలను పరమేశ్వరుని లోపల అర్పించి తత్ఫల సన్యాసోవ,
ఎలాంటి ఫలాన్ని ఆపేక్షించకుండా ఉండడం, కోరుకోకుండా ఉండడమే ఈశ్వర ప్రణిధానం. అంటే ఈశ్వరుని ఏడ చాలా భక్తి శ్రద్ధలు కలిగి ఉండి మనము అంటే నిరంతరము ఈశ్వరుని ఏడ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. అంటే అతని యొక్క ఆజ్ఞను మనం పాటించాలి. అతని ఆజ్ఞ తెలవాలంటే వేదం లోపల ఈశ్వరుడు ఏమి ఆజ్ఞాపించిండో అది తెలవాలి. ఋషులు ఎలాంటి ఆజ్ఞాపించాడో ఈశ్వరుడు అనేది చెప్పడం జరిగింది స్మృతి గ్రంథాల లోపల ఋషులందరూ. కనుక అవన్నీ మనము పఠిస్తూ ఈశ్వరుని ఆజ్ఞను మనం పాటించాలి. ఈశ్వరుడు ఏది చేయమన్నాడో అది చేయాలి, ఏది చేయకూడదు అన్నాడో అది చేయకుండా ఉండాలి. అంటే ఈశ్వరుని ఆజ్ఞను పాటించడము మనము ఉత్తమోత్తమైన కార్యాలు, ఉత్కృష్టమైన కార్యాలు చేస్తూ ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వరుని ప్రాప్తిని కోరుకోవడం ఈశ్వర ప్రణిధానం అవుతుంది. అలా చేయడం కూడా ముఖ్యం ధ్యానానికి. తర్వాత ఆసనం, యమ నియమ ఆసనాలు. ఆసనం కూడా ముఖ్యమే. అంటే స్థిరసుఖం ఆసనం అంటే మనము ధ్యానం చేయాలంటే స్థిరంగా సుఖంగా కూర్చోగలగాలి. అంటే ఏ స్థితిలో మనము స్థిరంగా సుఖంగా ఉండగలమో, ఏ స్థితిని మనము దేని ద్వారా పొందగలము, అంటే ఈ సుఖంగా స్థిరంగా ఉంచే స్థితిని ఏ విధంగా పొందగలమో దానికోసం చేసే ప్రయత్నం ఆసనం అవుతుంది. అలా స్థిర సుఖమాసనం అంటే స్థిరంగా సుఖంగా కూర్చొని మనం సాధన చేయాలి. తర్వాత ప్రాణాయామం, ఆసనం ప్రాణాయామం. ప్రాణాయామం కూడా చేయాలి. అంటే మనకు యోగశాస్త్రం లోపల ప్రాణాయామాలు 4 చెప్పారు. ఆ 4 ప్రాణాయామాలు కూడా మనం చేయొచ్చు. ఆ 4 ప్రాణాయామం అంటే వాయు ప్రాణాయామం, అంత ప్రాణాయామం, స్తంభవృత్తి, అభ్యంతరక్షేపి, ఇవి కూడా మనము చేయొచ్చు. ఈ 4 ప్రాణాయామాలు చేయొచ్చు. తర్వాత మిగతాయి కూడా ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం కానీ, కపాలభాతి, అనులోమిలం ఇలాంటివి చేయొచ్చు. మహర్షి దయానందుల వారు సత్యార్థ ప్రకాశం లోపల బాహ్య ప్రాణాయామం అన్నిటికంటే మిక్కిలి శుభకరమైందని చెప్పడం జరిగింది. అంటే కనీసం ఒక 3 సార్లు బాహ్య ప్రాణాయామం చేయడము, గాలిని బయట వదిలేసి బలంగా బయటనే ఆపడము, అంటే మన శక్తి అనుసారము అలా ఒక 3 సార్లు చేయడం ద్వారా ఓ 10 సెకండ్లో, 20 సెకండ్లో, 30 సెకండ్లో బయట గాలిని ఆపి అంటే వెన్నుముకను నిటారుగా ఉంచి ఎప్పుడైనా కానీ ఆసనం లోపల మనము స్థిర సుఖం అంటే స్థిరంగా సుఖంగా ఉండాలంటే వెన్నుముక నిటారుగా ఉంచాలి, ధ్యాన ముద్రలో కూర్చోవాలి, కళ్ళు మూసి బ్రుకుటి యందు మనసు ఉంచాలి. అలా కూర్చొని ప్రాణాయామం చేయొచ్చు. ఏ ప్రాణాయామం చేయలేకపోయినా కనీసం భస్త్రిక అంటే గాలిని పూర్తిగా నింపడం, పూర్తిగా వదలడం. అంటే పూర్తిగా నింపే ప్రయత్నం చేయాలి, పూర్తిగా వదిలే ప్రయత్నం చేయాలి. మెల్లిగా నింపాలి, వదిలేసేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా కూడా మన ప్రాణాయామం యొక్క సిద్ధి మనకు లభిస్తుంది. అది కూడా ధ్యానానికి సహకరిస్తుంది. అంటే మనసు స్థిరంగా ఉండాలంటే ప్రాణాయామం కూడా చేయాలి. ప్రాణాయామం చేయాలి. మిగతా మనకు ఆసనము స్థిరత్వం కోసం, ప్రాణాయామం సిద్ధించడం కోసము ఇంకా ఆసనాలు, వ్యాయామం కూడా చేయాలి. నడక కూడా చాలా ముఖ్యమైనది. నడకను వదలకూడదు. అంటే వీటన్నిటికంటే ముందు నడక అనేది తప్పకుండా అవలంబించాలి. ఏది చేయలేకపోయినా వ్యాయామం లోపల నడకను చేయాలి. నడక ధ్యానానికి బాగా సహకరిస్తుంది. కనుక నడకను కూడా చేయాలి. ఈ విధంగా ప్రాణాయామం చేసి తర్వాత ప్రత్యాహారం అంటే ఏంటంటే మన ఇంద్రియాలను విషయాల వైపు వెళ్లకుండా మనము జాగ్రత్త పడాలి. అంటే కళ్ళు రూపాలను చూడకుండా, చెవులు శబ్దాలను వినకుండా, ముక్కు వాసన చూడకుండా, తర్వాత నాలుక రుచి వైపు వెళ్లకుండా, చర్మము స్పర్శ వైపు వెళ్లకుండా ఆ విధంగా జాగ్రత్త పడాలంటే వాటికి సంబంధించిన కోరికలను మనం అదుపులో ఉంచుకోవాలి. ఈ విషయ వాంఛలను అదుపులో ఉంచుకున్నప్పుడు ప్రత్యాహారం అనేది సిద్ధిస్తుంది. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను విషయాల వైపు వెళ్లకుండా చేయడం. తర్వాత ధారణ, మనసును బ్రుకుటి అందించి ఏ విషయం గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో దాని మీద మనసును కేంద్రీకరించాలి. ముఖ్యంగా ధ్యానం లోపల తత్వ సాధన చేస్తాం అనుకుంటా. తత్వ సాధన లోపల కూడా ముఖ్యమైన తత్వాలు ఏంటిది? ఈశ్వరతత్వం, ఆత్మతత్వమే. వాటి మీద మనసును కేంద్రీకరించి మనము ధారణ చేయాలి. ధారణ చేసి తర్వాత ధ్యానం నిర్విషయ మనః తత్ర ప్రత్యేకతానత ధ్యానం. తర్వాత రాగోపహతిర్ధ్యానం అంటే ఎలాంటి కోరికలు లేకుండా, ఎలాంటి విషయాలు లేకుండా మనసును ఏకాగ్రచిత్తం చేసి సాధన చేయాలి. అంటే ధ్యానం అంటే ప్రయత్నం కనుక, ధ్యానం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాము? సాక్షాత్కారం కోసం. ఏ సాక్షాత్కారము? మనం ఏ తత్వాన్ని అయితే కోరుకున్నామో ఆ తత్వం యొక్క సాక్షాత్కారం కోసం మనం ధ్యానం చేస్తున్నాము. ఆ విధంగా మనము దానికి సంబంధించిన సాక్షాత్కారం మనకు లభించాలంటే ఆ తత్వం మీద మనసు నిలిచి ఉండగలగాలి. తర్వాత ఆ తత్వానికి సంబంధించిన జ్ఞాన ప్రవాహం మనకు కలగాలి. అంటే జ్ఞాన ప్రవాహం అనేది స్మృతి ద్వారా కలుగుతుంది. ఇంకా ఆ విషయం మీద మనసును మనము కేంద్రీకరించాలంటే మనకు స్థిరత్వం అనేది అవసరం అవుతుంది. అంటే
జ్ఞాన ప్రవాహము తర్వాత స్థిరత్వం అనేది మనసు సాత్వికంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అంటే సాత్వికంగా ఉన్నప్పుడు మనము ఈ ధ్యానాన్ని మనము ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే సాత్వికత అనేది సంపూర్ణమవుతుంది. రాసికం తామసికము శూన్యమైనప్పుడు దాన్ని సమాధి స్థితి అంటారు. అంటే మనసు పూర్తిగా 100% సాత్వికంగా మారినప్పుడు మనకు వస్తువు యొక్క యథార్థ స్థితి తెలుస్తుంది. తదా ద్రష్టు స్వరూప అవస్థానం, మన అవస్థలోకి కూడా మనం వెళ్ళిపోతాము. అంటే మనము సమాధి స్థితిని చేరుకొని ఆత్మస్థితిలో కాగలము. అంటే సాత్విక స్థితి రావాలి. అంటే ధ్యానము లోపల సాత్వికతను పొందే ప్రయత్నం చేస్తాము. సమాధి లోపల అంటే సమాధి స్థితి ఏర్పడడం అంటే ధ్యానము లోపల ప్రయత్నం చేస్తూ చేస్తూ మనసును పూర్తిగా సాత్వికం చేయడమే సమాధి అవుతుంది. తదేవ అర్థ నిర్వాసం స్వరూపశూన్యమేవ సమాధి. అంటే మనము దేని గురించి అయితే మనము ఏ తత్వం గురించి అయితే అభ్యాసం చేస్తున్నామో ఆ తత్వం యొక్క దర్శనం సాక్షాత్కారం అనేది కలుగుతుంది. దాన్ని సమాధి అంటారు. సమాధిలో సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని రెండు ఉంటాయి. సంప్రజ్ఞాత సమాధి లోపల ఈ తత్వాలన్నీ దర్శింపబడతాయి. అంటే ఆత్మతత్వం వరకు, అంటే 25 తత్వాల దర్శనము సంప్రజ్ఞాత సమాధిలో కలుగుతుంది. ఆ తర్వాత అసంప్రజ్ఞాత సమాధి లోపల పరమాత్మతత్వం కలుగుతుంది. ఈ సంప్రజ్ఞాత సమాధి మనసు ద్వారా కలుగుతుంది. అసంప్రజ్ఞాత సమాధి ఆత్మ నేరుగా పరమాత్మను పొందుతుంది. ఈ విధంగా మనము ధ్యాన సాధన చేయాలి. ధ్యానానికి సంబంధించిన వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. వీటి జ్ఞానాన్ని మీరు పొందాలి, ధ్యానం చేయాలి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా కామెంట్ రూపంలో రాయండి.